ఈయన కెమెరామెన్ కావాలనుకున్నాడు, కానీ ఎడిటింగ్లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత మాటలు, పాటలు, పద్యాలు రాయడం ప్రారంభించాడు. ఆ తర్వాత సహాయకుడిగా దర్శకత్వపు శాఖలో చేరాడు. మిత్రులతో కలిసి నిర్మించిన అమర సందేశం చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయ్యాడు. ఆ చిత్రాన్ని చూసినటువంటి నిర్మాత దుక్కుపాటి మధుసూదన్ రావు గారు తమ 2వ చిత్రం తోడికోడల్ని ఈయనకి అప్పగించారు. అంతేకాదు, అన్నపూర్ణ వారి తొలి 10 చిత్రాల్లో 9 చిత్రాలకి ఈయనే దర్శకులు. ఆయన ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఆయన గురించి వారి ప్రియ శిష్యులు కె విశ్వనాథ్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వినాల్సిందే. తన సహచరుల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే విని నిష్కల్మషమైన ఆత్మతృప్తిని పొందగల మూగ మనసు ఆయనది. తన భారాన్ని పంచుకునే వాళ్ళందరూ తనంత వారై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనే ఆకాంక్ష గల తేనె మనసు ఆయనది. అందుకే ఆయన ఎవరికైనా ఇట్టే మనసిచ్చేసి అవతలి వారి మనసుల్ని కూడా అట్టే ఆకట్టుకోగలరు. ఆయనే దర్శక దిగ్ధంతి శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయన ప్రతిభకు, పెద్ద మనసుకు ఆయన రూపొందించిన మంచి మనసులు చిత్రంలోని మాస్టరు పాటని, ఈ ఆత్రేయ గీతాన్ని స్వరాభిషేకంలో విందాము. ఆ పాటని మన ముందు ఉంచడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ శివప్రసాద్ గారిని. అహో ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగారములుగు నాట్యాలు నవరసాలు లిఖించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలతపడవలదు కనులు లేవని నీవు కలతపడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు మారిన ఘాటులే వీచినా
చెదరని కదలని శిల్పాల వలేనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చలి నిజమునా జాబిలి. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.